నేటి విశేషం వైకుంఠ చతుర్దశి అండ్ పాషాణ చతుర్దశి కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి లేదా పాషాణ చతుర్దశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు స్వయంగా పరమశివుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇది అత్యంత పవిత్రమైన రోజు. కర్తవ్య పాలనలో వేరు కనిపించినా శివకేశవులు అసలు ఒకరరే అని వేదాలు తెలుపుతున్నాయి. ఒకసారి దేవర్షి నారదుడు విష్ణువును అడిగాడు, భక్తులకు వైకుంఠం ఎలా లభిస్తుందో? అప్పుడు శ్రీహరి అన్నాడు, కార్తీక శుద్ధ చతుర్దశి నాడు నన్ను వైకుంఠ నారాయణునిగా పూజించేవారు తప్పక వైకుంఠాన్ని చేరుతారు అని. ఆ రోజే జయ విజయలకు స్వర్గద్వారాలు తెరవమని ఆజ్ఞాపించాడు. అలాగే ఈరోజు విష్ణువు కాశీలో శివుడిని పూజించాడని కూడా కథ ఉంది. అందుకే ఇది హరిహర ఏకత్వానికి సూచిక. ఈ రోజున కంచుకుండలలో దీపాలను వెలిగించడం, దీపదానం చెయ్యడం మహాపుణ్యప్రదమైనదిగా భావించబడింది. ఇవ్వాల్టి రోజున పాషాణ చతుర్దశి వ్రతం కూడా చేస్తారు. యమధర్మరాజుని పూజించి ఆయన ప్రీతికై దున్నపోతూ లేదా గేదెను సద్బ్రాహ్మణునికి దానం చేస్తారు. దీనివలన అకాల మరణ భయం తొలగుతుందని విశ్వాసం. మన సనాతన సంస్కృతిలో ప్రతి తిథికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిని తెలుసుకుని యథాశక్తిగా ఆచరించడం ద్వారా భగవద్భక్తికి పాత్రులమవుదాం. శివాయ విష్ణురూపాయ శివాయ చ శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. శుభమస్తు సమస్తలోకా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.